सवितर्दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा। ఓం నమస్తే. విశ్వ వైదిక ధర్మ ప్రచార సమితి వీక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ విశ్వశ్రవ ఆచార్య. దానిని నెరవేర్చడానికి అక్కడ మనం చేసుకొని మనం యజ్ఞోపవీతాన్ని ధరిస్తాం. ఇది దేని కొరకు? మీరు చేయికి కంకణాలు కట్టుకుంటారు ఎప్పుడన్నా కదా? ఇది పోయింది, అక్కడికి వచ్చింది. అది ఇది దేనికి? శరీరానికి కంకణం. అది పోయింది. అది పోయి ఏమైంది? ఏదో కట్టుకోవాలి దారం అని పోయి చేతికి కట్టుకుంటే సరిపోతుందిలే అని మొదలు పెట్టేశారు. చేయి మట్టికే సమీతమైంది, కానీ ఇది ధరించడానికి భయపడుతున్నారు. కొందరికి నేను ఇస్తూ ఉంటే ఏమంటారు, అది మేము వేసుకోమండి. ఒకప్పుడు కొన్ని వర్గాల వాళ్ళు ఏం చేశారంటే దీన్ని వేసుకొని ఇవ్వలేరు. అసలు స్త్రీలు అయితే ధరించొద్దు అని చెప్పేస్తారు. అసలు ఈ గాయత్రి మంత్రాన్ని వాళ్ళు పఠించొద్దు అని. అక్కడ దేవత స్త్రీయే, మంత్రము స్త్రీయే, అన్ని స్త్రీ లేనప్పుడు స్త్రీలు ఎందుకు జపించొద్దు? అట్లా ఏం లేదమ్మా. మీరు గురువు కాకపోతే మేము విద్యావంతులం కాలేము. మొదటి గురువు ఎవరు? తల్లి. ఆమె మూర్ఖురాలైతే లోకమంతా మూర్ఖులైపోయేవారు. ఇప్పటికి వాళ్ళు విద్యావంతులైతేనే లోకమంతా విద్యావంతులు అవుతారు. అందుకే మొదటి మాతృమాన్ అంటారు, రెండవది పితృమాన్, ఆ తర్వాత ఆచార్యమాన్. తల్లి మొదటిది, రెండవది తండ్రి, మూడవది ఆచార్యుడు. ఈ పరంపర కొనసాగితేనే లోకం సుచారుగా నడుస్తుంది. వేదం ఏం చెప్తుందంటే, స్త్రీ బ్రహ్మ బభూవిత, స్త్రీ యజ్ఞకార్యాన్ని నిర్వహించే దక్షురాలు కావాలి. యజ్ఞాన్ని నిర్వహించాలంటే మంత్రపాఠం రావాలి. మంత్రపాఠం రావాలంటే విదూషి అయి ఉండాలి, విద్వాంసురాలు అయి ఉండాలి, అన్ని రకాల విద్యలు తెలిసి ఉండాలి. మూర్ఖులు చేయలేరు కదా. ఇప్పుడు మీకు వంట రాకుండా చేస్తారా? రాంది ఎప్పుడన్నా చేయమంటే ఓ నాకు రాదు అని దూరం ఉంటాం. చేస్తే ఏమవుతుంది? రాకుండా ఆ వస్తువు వ్యర్థము, తినేవాళ్ళు దాన్ని రుచించారు. అవునా? అదేవిధంగా యజ్ఞకార్యాన్ని చేయాలంటే ఆ విద్య రావాలి. విద్య రావాలంటే విద్యావంతులు కావాలంటే చదువుకుంటేనే వస్తుంది, లేకపోతే అది రాదు. అలా స్త్రీ జాతి గనక మూర్ఖులైతే ఈ దేశాన్ని మనం ఆటోమేటిక్గా మన అదుపులో పెట్టుకోవచ్చు, వీళ్ళందరినీ బానిసలుగా ఉంచుకోవచ్చు అని విదేశీయుల యొక్క కుట్ర వలన మనం ఇంతగా దూరం అయిపోయాం. మీ యజ్ఞోపవీతాన్ని కూడా పురుషులు తీసుకోవడం మొదలుపెట్టేశారు. ఎందుకంటే మీరు ఇక చదవకద్దు, మిమ్మల్ని ఏ రకమైనటువంటి దానికి అర్హతను దూరం చేయాలి. దూరం చేయాలంటే దీన్ని కూడా అలాగట్లా. అందుకే మీరు ఇక్కడ ఉండాలని చెప్తాం, వారిని అక్కడ ఉండాలని చెప్తాం. మీ కార్యం ఉంటేనే వాళ్ళు ఆ కార్యం పూర్తి చేయగలుగుతారు. మీ సహాయం కనుక లేకపోతే అది సాధ్యం కాదు. అందుకని ఈ సూత్రాన్ని కూడా గాయత్రి అంటారు. ఎందుకంటారంటే గాయత్రి మంత్ర ఉపదేశాన్ని ఈ సూత్రం ఇచ్చిన తర్వాతనే ఇస్తారు. సంధ్యోపాసన చేసేటటువంటి వ్యవస్థ ఈ సూత్రం ధరించగానే ప్రారంభమవుతుంది. ఇక నుండి నువ్వు ప్రతినిత్యం ఉదయం సాయంకాలం సంధ్యోపాసన చెయ్యాలి. అంటే భగవంతుని యొక్క భక్తిని నువ్వు ప్రారంభించాలి. నాస్తికుడవుగా ఉండకూడదు. ఈశ్వర భక్తి లేకుండా జీవితంలో ఎలాంటి వ్యవహారాన్ని గడపకూడదు. అందుకని దీంట్లో ఉన్నటువంటి 3 పోగులు, దీంట్లో 3 పోగులు ఉన్నాయి చూడండి. ఆ 3 పోగులు దేని కొరకంటే 3 రుణాలు మన పైన ఉంటాయి. ఏమేమి రుణము? దేవ రుణము, ఋషి రుణము, పితృ రుణము. దేవత అంటే ఎవరు? భగవంతుడు. అపారమైన సృష్టిని మన కొరకు ఇచ్చాడు. ఇక్కడున్న వస్తువులన్నీ మనం సంపాదించినవి కావు, భగవంతుడు ఉత్పన్నం చేసినవి. అవన్నీ ఎవరి కొరకంటే మన కొరకే. ఆయనకి ఇచ్చేది ఏమి ఉండదు. మనం ఏది ఇచ్చినా కూడా ఆయన వస్తువు ఆయనకి ఇస్తే అది అవమానమే. అవునా కదా? మరి ఏమి ఇవ్వాలి? నమస్కారాలు తీసుకోవడం, ధన్యవాదాలు చెప్పడం మాత్రమే మనం చేసే కర్తవ్యం. అందుకని ఈశ్వర భక్తిని వదలకూడదు. ప్రతినిత్యం బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి, సంధ్యోపాసన చేయాలి అని మొదటి సూత్రం మీకు నిరంతరం సూచిస్తూ ఉంటుంది. రెండవది ఏంటిది? ఋషి రుణం. ఋషులు మనకు ఈ జ్ఞానాన్ని ఇప్పటి వరకు అందించారు. ఇప్పుడే సంకల్పంలో చెప్పాం, 197 కోట్ల సంవత్సరాల పైగా సృష్టి ఉత్పన్నమై అయిపోయింది. అప్పటి నుండి కొనసాగుతున్నటువంటి పరంపర ఇంకా మన దాకా వచ్చిందంటే ఈ ఋషి పరంపర ద్వారా వచ్చింది.
అటువంటి పరంపరను మనం కొనసాగిస్తున్నామంటే మనకు వాళ్ళపైన ఉన్నటువంటి ఏదైతే రుణం ఉందో అది మన పైన ఉంది అని అర్థం. దాన్ని తీర్చుకోవాలంటే మనం ఆచరించాలి. మనం ఆచరిస్తేనే అది తొలగిపోతుంది, లేకుంటే కాదు. ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ తర్వాత తరాలు కూడా వీటిని ఆచరిస్తారు. లేకపోతే మనం స్వార్థులం అవుతాం. ఎందుకంటే నేనైతే మా పెద్దల ద్వారా తెలుసుకున్నాను, సుఖపడ్డాను. కానీ నా తర్వాత వాళ్ళకు సుఖపడకూడదంటే మనం చేయకూడదు, అంతే కదా. ఊరికే చెప్తే రాదు, మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అరే మా వాళ్ళు చేస్తారు నేను కూడా చేయాలి అని అనుకుంటారు. అలా ఋషి పరంపరను కొనసాగించాలంటే ఇలాంటి పద్ధతులను, జ్ఞానాన్ని మనం నిరంతరం కొనసాగించాలి. విశేషంగా అగ్నిహోత్రాది క్రతువులను ఆచరిస్తే ఆ రుణము ముక్తిని పొందుతాం. చేయలేదంటే రుణగ్రస్తులమయ్యే ఉండిపోతాం. చివరిగా వచ్చింది పితృరుణం. మన పెద్దలు, తల్లి, తండ్రి, గురువులు ఎవరైతే ఉంటారో మన ఇంట్లో వారందరినీ సేవించడం. ఈ లోకం ఏం చేసిందంటే చనిపోయిన తర్వాత చేయడం మొదలుపెట్టేసింది. బ్రతికున్నంతకాలం ఇది కావాలి నాకు అంటే ఎప్పుడు తినడమేనా అంట. చనిపోయిన తర్వాత రకరకాల పంచభక్ష పరమాన్నాలు తీసుకొచ్చి పెట్టేస్తుంటారు. ఇది వారికి ఇష్టం ఉండి, అది ఉండి, ఇది ఉండి. అడిగినప్పుడేమో తినేటప్పుడేమో పెట్టాం, కానీ లేని తిననటువంటి సందర్భంలో మాత్రం అన్నింటినీ వండి పెడతాం. అది మహాపాపం. శ్రాద్ధము, తర్పణం ఎప్పుడు చేయాలంటే బ్రతికున్నప్పుడే చేయాలి. శ్రద్ధతో చేసేటటువంటి సేవ ఏదైతే ఉంటుందో అదే శ్రాద్ధం. తృప్తి పడతారు ఎప్పుడైతే మీ సేవ ద్వారా, అదే తర్పణం. తరించారు, ఇంకా చాలు మీ సేవకు, నాకు అంతకంటే ఎక్కువ అవసరం లేదంటారు చూడండి. ఇక దానికంటే మించింది లోకంలో ఆశీర్వచనం ఇంకొకటి ఉండదు. అలాంటి కర్మలు ఇప్పుడే చేయాలి, కానీ మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి సమయంలో వెంటనే ఈ శరీరాన్ని వదిలిపెట్టగానే కొత్త శరీరాన్ని భగవంతుడు ఇచ్చేస్తాడు. అక్కడ మళ్ళీ కొత్త బంధువులు ఏర్పడుతూనే ఉంటారు. మీరెవరు ఇంకా అక్కడ. అందుకని మనం ఏదున్నా కూడా జీవిత మాతాపితరులకి చేసేటటువంటి కర్తవ్య కర్మ అని 3వ రుణం పితృరుణం అని చెప్తున్నారు. ఈ 3 రుణాలను నేను జీవితాంతము ఎప్పటి వరకైతే పోయగలుగుతానో అప్పటి వరకు దీన్ని గుర్తుంచుకోవడానికి ఈ సూత్రాన్ని ధరిస్తాను. అందుకని గురువు మొదటిసారిగా ఇచ్చేటప్పుడు దీని ద్వారా నీవు నిరంతరం ఈ రుణాన్ని ప్రారంభించబోతున్నావు. అంటే ఈ రుణాల నుండి ముక్తిని పొందే ఉపాయాలు నువ్వు వెతుక్కోవాలి. అన్ని విద్యలకు మూలము ఇదొక్కటే. దీని కొరకు నీవు బుద్ధివంతుడవు కావాలి. బుద్ధిని పొందాలంటే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించుకో. ఆ తర్వాత ఆ మంత్ర పఠనం ద్వారా సంధ్యోపాసన, బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించు, మిగతా కర్మలు ప్రారంభించు అని చెప్తారు. అందుకని దీన్ని ఏమంటారు? గాయత్రి అంటారు, సావిత్రి అంటారు. ఎందుకంటే ఆ మంత్ర దీక్ష ద్వారా ఇస్తారు కాబట్టి కదా. మీరు కూడా కళ్ళు మూసుకొని ఇట్లా పట్టుకోండి, చెప్పండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్ యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం యజ్ఞోపవీతం అసి యజ్ఞస్యత్వ యజ్ఞోపవీతేన ఉపనహ్యామి. ఇది అత్యంత పవిత్రమైంది అని ఆ మంత్రంలో చెప్తుంది.